బీసీ పంచాయతీ ఏంది మేడం? అంటే మా వాళ్ళే ముఖ్యమంత్రి కాబట్టి బీసీలే ఎక్కువ ఉన్నారు అని జనాభా చెప్పి ఎక్కువ ఉన్నారు కాబట్టి జనాభా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళే పోటీ చేసుకుని వాళ్ళే ముఖ్యమంత్రి. ఆర్థికంగా లేరు కదా. ఒకప్పుడు నేను కృష్ణయ్య గారిని ఒక 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 మాట అడిగాను నేను. ఆ, ఏమనంటే మేమే ఎక్కువ మాకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళు చేస్తున్నారు, లేకపోతే వెల్మల్ 2% ఉండు, రెడ్లు ఇంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు పాపులేషన్ బేస్ లో మీరే పోటీ చేసుకుని మీరే సీఎం క్యాండిడేట్ పెట్టుకుని మీరే గెలవచ్చు కదా అనే ప్రశ్న అడిగితే అది కట్ అయింది. యాక్చువల్ గా ఆ వీడియో మళ్ళీ దొరికితే ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తాను. చెయ్యండి నిజంగానే. చెప్పండి, మాలో ఏం చెప్తారు? అనైక్యత ఏం చెప్తారు మీరు? అనైక్యత ఉండడము అంటే ఎవరు 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 ఎవరిలో వీళ్ళే పెడుతున్నారు. ఈ బ్రిటిష్ మధ్య వాడు సభలు కూడా పెట్టారు, బ్రిటిష్ మీకు కూడా వాడు తెలుసు. బ్రిటిష్ వాడు ఉమ్. మన వాళ్ళని అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి మనలో ఐక్యతగా ఉన్న వాళ్ళని కాపాడడం కోసం ఎవరిని వాడుకున్నాడు? ఉమ్. ఏ కులంలో నుంచి ఆ కులంలో వాడిండు, ఎవరి టీంలో నుంచి వాళ్ళనే వాడుకొని వాళ్ళని చంపేసిండ్రా లేదా మన 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 వాళ్ళని అందరినీ. అట్లాగే ఇప్పుడు కొంతమందికి ఇది నచ్చని వాళ్ళు, మాతో ఈక్వల్గా ఉండకూడదు అనుకున్న మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఈ సమాజంలో ఇప్పటికి కూడా ఉన్న వాళ్ళు చాలా మంది కుట్రతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ రెడ్డిలు చెడ్డవాళ్ళు కాదు, అందరూ బీసీలు చెడ్డవాళ్ళు కాదు, ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. సో వాళ్ళందరిలో కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి లేదు అని ఒక ఐక్యత రాగాన్ని రాలేకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు వెనక నుంచి వాళ్ళని ప్రోత్సహించి, అరే వాడిని రానియకుండా నీ కులంలో ఉన్నాడు వీని తక్కువ చేయరా, నువ్వే పోయి తిట్టిపో అంటే ఒక బీసీని బీసీతో తిట్టిపిస్తారు, ఒక ఎస్సీని ఒక ఎస్సీతో తినిపిస్తారు, ఒక స్త్రీని ఒక స్త్రీతో తిట్టిపిస్తారు. అంటే ఇదన్నీ ఎవరు చూపిస్తున్నారు? వీళ్ళ బుర్రలో ఉన్న గేమ్తో ప్రకారంగా వీళ్ళ రాజ్యాధికారం కొంతమంది చేతుల్లో ఉండాలన్న ఒక దుర్బుద్ధి అనేది ఇప్పటికీ నాటుకుపోయింది అది. సో ఈ భారతదేశ వ్యవస్థలో ఈ కులం అనే వ్యవస్థను తీయమని కొన్న వరకు మేము అన్నప్పటికీ కూడా ఇది మాకే నష్టం జరుగుతున్న భయం మాలో ఉంది. ఎందుకు అంటే బీసీలో అంతమంది సంఖ్య ఉన్నా వాళ్ళలో యూనిటీ లేదు, మాలలో కూడా మా ఇద్దరిలో ఉన్న మేము ఇద్దరం మాట్లాడుకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే ఒక నిమిషంలో పని అది ఆర్డినెన్స్ చేసుకుంటే అక్కడ పాపులేషన్ కూడా అన్ని తిన్నోడికి బాగా బిర్యానీ తిన్నోడికి ఆర్గానిక్ యోగా చేసినట్టు ఉంటది, ఆసనాలు వేసినట్టు ఉంటది. ఇప్పుడు వాళ్ళు చేసేది అట్లనే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నీకు ఆకలైనోడికి నొప్పి వేరు, బాధ వేరు, నీ అరుసుడు వేరు. కృష్ణమాది గారు మాట్లాడేది కానీ నేను మాట్లాడినా ఈరోజు ఎవరు మాట్లాడినా ఎందుకు అంత బాధతో మాట్లాడుతున్నాను? నేనైతే లిటరల్గా ఏడ్చేసాను ఒక ఛానల్లో. ఎందుకు ఏడుస్తున్నాను నేను? 30 ఏళ్ళ నుంచి నా పిల్లలు చదువు మర్చిపోయి కూడా ఇంకా ముందు తరాల కోసం అని త్యాగాలు చేస్తున్నారే వాళ్ళు. వాళ్ళైతే కోల్పోయింది కదమ్మా, వాళ్ళకి చదువు లేదు, ఉద్యమాలలో పోయిన కేసులు అయినాయి, ఇన్ని గవర్నమెంట్ల బారిన వాటి మీద కేసులు తీయలేకపోయినాము, వాళ్ళని చేయించలేకపోయినాము. ముఖ్యమంత్రి గారు నా మీద 139 కేసులు నాకే దిక్కులేదు చూడు అంటే ఏంటి వ్యవస్థను అన్ని రకాలుగా కంట్రోల్ చేస్తున్నారు కొన్ని శక్తులు, దుష్ట శక్తులు. ఎవరైనా చేస్తారండి, ఎవరినైనా చేస్తారు. ఇప్పుడు సీఎం అనే వాళ్ళని కూడా పప్పట్లాగా మనకు రాజకీయ చరిత్ర అనే భారతదేశంలో ఉన్న చరిత్ర పప్పట్లాగా వాడుకోవాలని చూస్తారు, కానీ కొంతమంది వినరుగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి రెబల్ టైంలో వెళ్తున్నారు, ఆయన వాడుకోవాలని ప్రయత్నం చేసినా ఆయన రెబల్ క్యారెక్టర్లో వెళ్తూనే ఉన్నాడు. అంతే కదా, వెళ్ళాల్సిందే. రాజకీయం అంటే ఒకసారి వచ్చామంటే ఆ ఉన్నప్పుడు మన పవర్ ఎంతో చూపించాలి, అంతే అంతే కదా. ఇప్పుడు నేను కూడా అట్లే చేశాను. అది ఎఫెక్ట్తో ఇప్పటికీ నా మీద కచ్చత కట్టి ఉంటారు, అమ్మో ఇంత తెలియదా, ఇంత ధైర్యంగా రెబల్గా చేసింది. తర్వాత నేనేమి నిర్దాక్షిణంగా నిర్ణయాలు తీసేసుకున్నా. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ అంటే పిల్లలకు అన్నం పెట్టాలి, నువ్వు అన్నం పెట్టకుండా చారు పెట్టి నీళ్ళు పోసి పురుగులు అన్నం పెడితే నేను ఊరుకున్నాను అనుకున్నారా? ఇమీడియట్గా సస్పెండ్ చేశా. మళ్ళీ వాళ్ళని రివోక్ చేసుకోలేదు నేను. వాళ్ళని పక్కదారి నుంచి వచ్చి కూడా ఆయన ప్రాధేయపడిన ముఖ్యమంత్రి వరకు కూడా పైరవి చేసినా కూడా నేను రిజెక్ట్ చేసి పడేసిన. ఈ రోజు నాకు అతృప్తి మిగిలింది. నాకు పుష్పలీల గారు అయితే ఎస్సీ వర్గీకరణకి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అయితే అనుకూలంగా ఉన్నట్టు కనబడుతుంది. దానికోసం మరి యుద్ధం, ఈ సెమినార్లు, ఈ మీటింగ్లు, ఈ కొట్లాట్లు మరి ఎందుకు మరి ఈజీగా అయిపోతుంది? ఇప్పుడు మేమే మా సమస్య గురించి మేమే కావలసినట్టు కాకుండా మేడం అందరు కాంగ్రెస్ సపోర్ట్ ఉన్నది, అటు బీజేపీ లేదమ్మా, అందరు సపోర్ట్ ఉన్నా. ఇప్పుడు ఈ రోజు మా సబ్కులం వాళ్ళు మా తమ్ముళ్ళు పెడుతున్నారు, వివేక్ లాంటి వాళ్ళు అన్నలు పెడుతున్నారేమో కానీ ఈ రోజు రెడ్డిలు సంఘం వాళ్ళు సపోర్ట్ చేస్తూ మీటింగ్లు పెడుతున్నారు. ఇది ఇప్పుడు ఆటోమేటిక్ గా ఒక రకంగా పూలప్ అవుతున్నాడు. తెలంగాణకి ఎట్లయితే అయిందో స్ట్రెంగ్ అవుతున్నాం కదా, డెఫినెట్ గా జరుగుతుంది, జరగాల్సిందే. అవునన్నా కాదన్నా జరగాల్సిందే, ఎవ్వరు ఆపేది లేదు, అంతే. ఎవరు వచ్చినా ఆగేది లేదు. ఎస్సీ వర్గీకరణ ఇయ్యాల్సిందే. ఉద్యోగాలలో కూడా ప్రమోషన్స్ అంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా మాకు కొంత సమయం వరకు మా రిజర్వేషన్ కంటిన్యూగా ఉండవలసిందే. మాకు ఇంకొక 50 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు అయితే మినిమం ఉండాల్సిందే మాకు రిజర్వేషన్. వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కులం వాళ్ళే 4 పోస్టులలో ఉంటారు, 4 పార్టీలో ఉంటారు. వాళ్ళకు ఒకసారి కాదు 4 సార్లు రాజకీయ అవకాశాలు వస్తాయి. మా జాతిలో ఒకసారి ఇచ్చి మళ్ళీ రెండోసారి మాకు అవకాశాలు ఇవ్వలేదు. ప్రజలు దీన్ని ఎట్లా తీసుకుంటారో, ఎట్లా అర్థం చేసుకుంటారో కూడా మనం వేచి చూద్దాం. డెఫినెట్ గా నేనంటాను మార్పు రావాలని కోరుకుంటున్నా. ఇది అందరి కోసం రావాలి. సానుభూతి కూడా మాకుంది, ప్రజల మద్దతు కూడా మాకుంది. ఒక కృష్ణమాదిగా కాదు, ఎంతో మంది చచ్చిపోయిన అమరుల బిడ్డలు ఉన్నారు.
అందరి యొక్క త్యాగాలు ఉన్నాయి అందులో. అందులో మా త్యాగాలు కూడా ఉన్నాయి. మేము చేశాము, ఎంప్లాయీగా చేశాము, మంత్రిగా చేశాము. నాలాంటి వాళ్ళు ఎంతో మంది చేశారు. అది ఒక్క గాంధీకి చెందినట్టు చేయడానికంటే కూడా ఒప్పుకోము మేము. సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఆ రోజు అందరూ ఉన్నారు. నేనైతే అట్లా అంటాను, ఒక గాంధీ క్రెడిబిలిటీ స్వాతంత్రం వచ్చిందంటే కూడా ఒప్పుకునేదాన్ని కాదు నేను సుభాష్ చంద్రబోస్ వర్గం. నేను ఒక చెంపదెబ్బ కొడితే నేను ఊరుకునే క్యారెక్టర్ కాదు నేను మళ్ళీ కొట్టమంటా. నేను ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్కి ఇలాగే ఉండాలి. అంతేగాని మనం అహింసవాదులం అంటే మార్పుకు అనుగుణంగా మారాలి అంటారు. దేశం అట్లా ఒక పక్కన వెళ్తున్నప్పుడు మనకి గొర్రెల్లాగా వెళ్ళడం కాదు, మనం మేకల్లాగా మారాల్సింది అని అంటాను. సో పుష్పలీల లాంటిది నాలాంటిది మొండిదో నోరు గాయిదో రాజకీయాలు అవసరం ఉన్నదా? నాకు అవసరం లేదు రాజకీయాలు, కానీ ఉంటా. నాలాంటిది ఉండడము అంటే నా జాతిలో నాలాంటిది లేరు. వెనకటి ఒక సదాలక్ష్మమ్మ ఉండింది, ఆ తర్వాత నేను ఉన్నాను. ఒక ఉనికి కాపాడుకోవాలంటే ఒక స్త్రీకి ఎంత కష్టమో, ఓ రాజకీయంలో స్థానాన్ని కాపాడుకోవాలంటే ఎంత ఇదో, అలాగే అంబేద్కర్ బిడ్డగా ఎన్ని అవమానాలు అంబేద్కర్ పడ్డారో, స్టిల్ ఈ అంబేద్కర్ లాగానే ఈ రోజు వరకు నేను కూడా అదే అవమానాలు పడుతున్నాను. సో అయినప్పటికి కూడా వదిలే ప్రసక్తే లేదు, సాధించేంత వరకు వదిలేదే లేదు. థ్యాంక్ యూ మేడం. రైట్.